ఇవన్నీ కూడా బెంగాల్ సమాజం ఆలోచిస్తోంది సార్. తమిళనాడు ఏం సార్? తమిళనాడు సర్వే ఏజెన్సీ విజయ్ అసలు 100 సీట్లు కొడతాడు 90 నుంచి 120 అని చెప్పి మన యాక్సిస్ మై ఇండియా సర్వేలో వచ్చింది సార్ అది. ఇవాళ ఒక ఐపీఎస్ ఆఫీసర్ కూడా అదే ఇచ్చారు, 121 సీట్లని ఇచ్చారు తమిళనాడు. నిజంగా ఆశ్చర్యకరంగా ఉంది. బట్ దే మే బి రైట్ ఆర్ రాంగ్, నేను చెప్పలేను. బట్ మా సర్వేలో వచ్చింది ఆయనకి 10 సీట్లు లోపే వచ్చాయి సార్. 10 సీట్లు. ఎందుకంటే మా 10 అంటారు, వాళ్ళు 100 అంటారు. 10 అంటారు, 100 అంటున్నారు. ఎక్కడ 10 ఎక్కడ 100? యాక్చువల్ గా ఓకే, వాళ్ళు 30-40 చెప్తే ఓకే. గానీ మీకు తిరుచి ఈస్ట్ లో ఆయన పోటీ చేశాడు, అది ఓడిపోయే సిచ్యువేషన్ కనబడుతుంది అక్కడ. ఒక పెరంబూర్ లో మాత్రం కీన్ కంటెస్ట్ లో ఉన్నాడు. 2 విజయ్ పార్టీ పెట్టిన మాట వాస్తవం, బాగానే పాపులారిటీ ఉంది, సినిమా యాక్టర్, నో డౌట్ ఇన్ ఇట్. బట్ గ్రాస్ రూట్ లెవెల్లో పార్టీ క్యాడర్ కానీ, ఒక పార్టీకి ఒక స్ట్రక్చర్ లేదు. తర్వాత ఆయన ఏనాడు ఇంటర్వ్యూస్ కానీ ఏ మీడియాని కలవలేదు. 2 ఆయన తమిళనాడుకు వెళ్ళినప్పుడల్లా ఓట్లు వేయమని అడుగుతున్నాడు తప్ప, తమిళనాడుకి ఆయన వస్తే ఏం చేస్తాడు, తమిళనాడు ఏ విధంగా డెవలప్ చేస్తాడు, ఆయన ఇండస్ట్రియల్ పాలసీ ఏమిటి, ఎకానమీ గురించి ఏం చేద్దాం అనుకుంటున్నాడు, అవి ఎక్కడ ఆయన చెప్పలేదు. అయితే యాక్చువల్ గా ఇది 4 కార్నర్ కంటెస్ట్ తమిళనాడులో. 1 డిఎంకే, 2 ఏఐడిఎంకే, 3 ఎన్టీకే, 4 విజయ్. ఆ 3rd 4th ఒక పిల్లరు ఎన్టీకే వెళ్ళిపోయింది పక్కకి. ఇప్పుడు ఈ ట్రయాంగులర్ ఫైట్ జరిగింది. ట్రయాంగులర్ ఫైట్ లో మినిమం కొన్ని చోట్ల 30%, కొన్ని చోట్ల 20%, కొన్ని చోట్ల 18%, ఆన్ యావరేజ్ 16 to 17% ఆ ఓట్స్ ఆయన ఖచ్చితంగా వస్తాయి. బట్ ఆ వచ్చిన ఓట్ షేర్ సీట్లు కన్వర్షన్ చేసినప్పుడు సీట్లు విన్ అయ్యే అవకాశం అయితే చాలా తక్కువ, ఓన్లీ ఫ్యూ సీట్స్. కారణం ఏంటంటే దానికి ఒక ట్రయాంగులర్ ఫైట్ జరిగినప్పుడు మినిమం 35% ఓటింగ్ ఉంటే కానీ ఆ నియోజకవర్గంలో ఆ క్యాండిడేట్ నెగ్గడు. 2 ఆయన ఓట్లు ఎవరికి దంట కొడుతున్నాడు అని ఆలోచించినట్టయితే, ఒక పక్క డిఎంకేకి, ఏఐడిఎంకేకి, ఎన్టీకేకి, కానీ మోర్ సీట్ దంట కొట్టేది, ఎక్కువ ఓట్లు ఆయన లాక్కునేది ఏఐడిఎంకే నుంచి. అది మాత్రం వాస్తవం. కారణం ఏంటంటే ఏఐడిఎంకేకి డిఎంకేకి మనం కంపేర్ చేసినట్టయితే, డిఎంకే కంటే ఏఐడిఎంకేకి 3 to 4% ఉమెన్ ఓటింగ్ ఎక్కువ. మొదటి నుంచి అంతే, మన గత 20-30 సంవత్సరాల నుంచి అదే జరుగుతోంది. కానీ ఆ ఉమెన్ ఓటింగ్ ఇప్పుడు ఈయనకి ట్రాన్స్ఫర్ అవుతుంది. అయితే ఇక్కడ ఆయనకి ఆ పర్సంటేజ్ రావడానికి కూడా కారణం ఏంటంటే, ఆఫ్టర్ ఎస్ఐఆర్, తమిళనాడులో జరిగిన ఎస్ఐఆర్ తర్వాత 40% ఆఫ్ ది ఓటర్స్ ఆర్ బిలో 40 years. ఇట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. దానివల్ల ఆయనకు ఆ ఓటింగ్ శాతం పెరుగుతోంది. అయితే అర్బన్ ఏరియాలోకి వచ్చేటప్పటికి డిఎంకే ఓట్లు, రూరల్ ఏరియాలో ఏఐడిఎంకే ఓట్లు ఆయన క్యాప్చర్ చేయగలుగుతున్నాడు. తర్వాత 2 కొంత క్రిస్టియన్ కమ్యూనిటీ, ఎస్సీ, మన దళిత వర్గాలు కొన్ని సపోర్ట్ చేస్తున్న వాస్తవమే. కానీ దాని ఓటింగ్ రూపంలో ఆయన మార్చుకోవడంలో చాలా చోట్ల విఫలం అయ్యాడేమో అని మాకు సర్వే ద్వారా అర్థమైన మాట అదండి. 2 ఓటింగ్ ఎంత 15% వస్తుందా? 16-17 అండి, అది దాటదు సార్. 16-17 10 సీట్లకు మించి రావు, అంతే రావు. 16-14 విజయ్ కూడా తిరుపూర్లో ఓడిపోతాడు. తిరుచిరాపల్లి ఈస్ట్ అండి, తిరుచిరాపల్లి ఈస్ట్ లో ఓడిపోతాడు. బాగోలేదు పరిస్థితి. పెరంబూరులో కూడా టైట్ కంటెస్ట్ లో ఉన్నాడు ఆయన. ఇది సార్ తమిళనాడు. ఇంకోటి డిఎంకే స్టాలిన్ చేసినటువంటి వెల్ఫేర్ స్కీమ్స్ ఒకటి బాగా జరిగాయి. అయితే ఇప్పుడు బీజేపీ పూర్వం మధ్యప్రదేశ్, బీహార్ లో ఏం చేసిందో అదే పని ఆయన కూడా చేశాడు. 5,000 ఉమెన్ అకౌంట్ లోకి పంపించడం, స్టూడెంట్స్ కి కొంత డబ్బులు పంపించడం, ఇట్లా డైరెక్ట్ ఫిబ్రవరి నెలలో డబ్బులు డైరెక్ట్ గా లేడీస్ అకౌంట్ లోకి వెళ్ళిపోయాయి. అదొక యాడెడ్ అడ్వాంటేజ్ అవుతోంది ఆయనకి. 2 పార్టీకి స్ట్రాంగ్ క్యాడర్ ఉంది, క్యాడర్ బేస్డ్ పార్టీ. అయితే ఏఐడిఎంకేకి వచ్చిన బాధ ఏంటంటే, అక్కడ బీజేపీతో ఎలియన్స్ పెట్టుకోవడం వల్ల ఏఐడిఎంకే కొంతవరకు దెబ్బతిన్నమాట వాస్తవం. అది ఎవరు కాదనలేని మాట. ద్రవిడియన్ కల్చరు, ద్రవిడియన్, ఇప్పుడు 2 పార్టీలు ఏఐడిఎంకే, డిఎంకే కూడా ఓన్లీ ద్రవిడియన్ ఐడియాలజీ మీద ఆధారపడిన పార్టీలే. ఆ బీజేపీ అంటే అక్కడ ఒక శత్రులా వాళ్ళు చూస్తున్నారు. అదే బీజేపీతో వెళ్లి ఎడప్పాడి పళనిస్వామి ఎలియన్స్ పెట్టుకోవడం చాలా తప్పు. గతంలో జయలలిత ఒకసారి పెట్టుకొని రెండోసారి స్టేట్మెంట్ ఇచ్చింది, నేను జీవితంలో ఈ పొరపాటు చేయను అని. అదే పొరపాటు ఇప్పుడు ఎడప్పాడి పళనిస్వామి చేశాడు. ఇంకోటి, ఎడప్పాడి పళనిస్వామికి ఏఐడిఎంకే ఉన్న ప్రాబ్లం ఏంటంటే, ఆఫ్టర్ ది డెత్ ఆఫ్ జయలలిత పన్నీర్సెల్వం బయటకు వెళ్ళిపోయాడు, సెంగొట్టియన్ బయటకు వెళ్ళిపోయాడు, శశికళ, రామదాసు కూడా సెపరేట్ గా కొన్ని సీట్లలో పోటీ చేయడం వల్ల తంజావూరు, ఆ సరౌండింగ్ డిస్ట్రిక్ట్స్ లో ఏఐడిఎంకే బాగా దెబ్బతింది. 2 డిఎంకే ఓట్లని ఎంత చీల్చినా సరే, మీరు సిటీ ఏరియాలో చేసిన
ఒక మద్రాస్ రీజియన్ లోకి వచ్చేటప్పుడు 22 సీట్లు ఉన్నాయి. ఆ 22 సీట్లలో కనీసం 15 to 16 సీట్లు ఏఐడిఎంకే ఈ రోజు తీసుకుని వెళ్ళిపోతుంది. కారణం ఏంటంటే మీకు డిఎంకే ఏఐడిఎంకే పుట్టిన దగ్గర నుంచి కూడా చెన్నై అనేది అదొక డిఎంకే ఒక బ్యాస్టియన్. అది దాన్ని కొట్టడం అంత ఈజీ కాదు. అక్కడ ఏఐడిఎంకే 10 to 15% పడిపోతుంది. కొన్ని 30%, 28%, 32% అట్లా విజయ్ బలవంతా అర్బన్ ఏరియాస్ లోనే ఉందన్నారు కదా, మొత్తం అర్బన్ ఏరియాస్ జంజీ యూత్. అయితే మీకు తమిళనాడులో 154 నియోజకవర్గాలు రూరల్ బ్యాక్గ్రౌండ్ లో ఉన్నాయి, రూరల్ ఏరియాస్ లో ఉన్నాయి 234లో. అదొకటి మనం ఆలోచించాలి. అయితే సిటీలో ఓట్లు వెళ్ళినా, ఇప్పుడు సిటీలో అంటే మీకు చెన్నై అట్లాంటి చోట 22 సీట్లు చెన్నైలోనే ఉన్నాయి. ఆ 22 సీట్లలో ఈయనకు వచ్చే పర్సెంటేజ్ సీట్స్ లో కన్వర్షన్ కావట్లేదు. నో డౌట్ 28, 25, 30, 31 అట్లా తీసుకొస్తాడు. అది చాలదు కదా సార్, మినిమం 35-40% రావాలి. ఒక నియోజకవర్గంలో ట్రయాంగులర్ కంటెస్ట్ అయితే 35 ఉండాలి, డైరెక్ట్ కంటెస్ట్ అయితే కనీసం 45% ఓట్లు రావాలి, 42. ఆ ఛాన్స్ అయితే డిఎం మాకు కనపడలేదు. తర్వాత మీకు ఏఐడిఎంకే మొన్న డీలిమిటేషన్ కూడా చాలా బాగా వాడుకుంది. ఆ డీలిమిటేషన్ వచ్చినప్పుడు ఇది సౌత్ కి అన్యాయం జరుగుతోంది అని చెప్పి ఆ రోజు వాళ్ళు అది కూడా ఒక ప్లస్ పాయింట్ డిఎంకేకి. రెండు డిఎంకేకి ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే స్ట్రాంగ్ పార్టీ క్యాడర్, వెల్ఫేర్ స్కీమ్స్ అండ్ చెన్నై అండ్ సిటీస్ కొన్ని డెవలప్ చేశారు బాగా. అది ఈ డిఎంకేకి అడ్వాంటేజ్. అయితే యాంటీ ఇన్కంబెన్సీ ఉంది. ఆ యాంటీ ఇన్కంబెన్సీ ఓట్లో కొంత మాక్సిమం పర్సంటేజ్ విజయ్కి ట్రాన్స్ఫర్ అవుతుంది తప్ప ఏఐడిఎంకే ట్రాన్స్ఫర్ కావట్లేదు. అదే ఏఐడిఎంకే ఉన్న మేజర్ ప్రాబ్లమ్. విజయ్కి ఉన్నటువంటి ప్లస్ ఏంటంటే ఈ యాంటీ ఇన్కంబెన్సీ ఓటు అట్లా డైవర్ట్ అవుతుంది. సో థ్యాంక్ యూ మూర్తి గారు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. సో మొత్తాన్ని స్పందన చూద్దాం. ఇంకా ఎల్లుండే కదా రిజల్ట్, సోమవారమే కదా ఎగ్జిట్ పోల్స్. కొన్ని కరెక్ట్ అయితే కొన్ని తప్పు అయితే, అన్న అయితే కరెక్ట్ కావు. కరెక్ట్ అయిన వాళ్ళేమో మాదే కరెక్ట్ చెప్పాను చూశారు కదా అంటారు. కరెక్ట్ కానప్పుడు మాత్రం చాలా సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి కాబట్టి ఎన్ని సంస్థలు కరెక్ట్ అయితే చూడాలి, చూద్దాం. ఎందుకంటే కరెక్ట్ అటు చెప్పిన వాళ్ళు ఉన్నారు, ఇటు చెప్పిన వాళ్ళు ఉన్నారు. కేరళ, అస్సాం మాత్రం అన్ని ఎగ్జిట్ పోల్స్ కేరళలో కాంగ్రెస్ వస్తాయని చెప్పి, అక్కడ అస్సాంలో బీజేపీ వస్తాయని చెప్పి. ఓన్లీ ప్రాబ్లం తమిళనాడులో కూడా మెజారిటీ డిఎంకే చెప్పి ఒకటి మాత్రమే టీవీకే అని చెప్పింది. ఇక ప్రాబ్లం వదిలేలా వెస్ట్ బెంగాల్తోనే. చూద్దాం మరి వెస్ట్ బెంగాల్లో ఎగ్జిట్ పోల్స్లో ఏ ఎగ్జిట్ పోల్స్ కరెక్ట్ అవుతుందని. సో చిన్న బ్రేక్ తీసుకుందాం.